హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పుదీనాతో పచ్చడైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పుదీనాతో పచ్చడి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ముందుగా పుదీనా ఆకులనైతే ఈ విధంగా ఒలిసేసి పెట్టేసేసుకున్నాను. మంచిగా అయితే 3, 4 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా పుదీనా ఆకును కూడా వేయించుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న దినుసులన్నిటిని అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్నాం కదండి పుదీనా ఆకుని వేసేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం చింతపండును కూడా ఒకసారి అయితే వాష్ చేసేసుకొని మంచి నీళ్ళలో అయితే నానబెట్టేసేసుకున్నాను. పుదీనా ఆకు దినుసులు కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టేసేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండును కూడా వేసేసుకొని మరొకసారి అయితే మిక్సీ అయితే పట్టేసేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది. దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి, కావాలంటే వేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి కానీ చపాతీ, దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు పల్లీలతో చట్నీయే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పుదీనాతో పచ్చడి అయితే చేసేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్.